Good morning to all. వెల్కమ్ టు మై ఛానల్ రామానుజన్ మ్యాథ్స్ పర్స్ ఫర్ 10th 8 మార్క్స్ మారథాన్‌లో భాగంగా ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన 100 డేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నుంచి కోఆర్డినేట్ జామెట్రీ అనే టాపిక్ నుంచి 8 మార్క్స్ అనేది డెఫినెట్‌లీగా రాబోతుంది. ఇప్పుడు ఆ టాపిక్ నుంచి 8 మార్క్స్ మనం డిస్కస్ చేద్దాం. ఎంత ఈజీ అంటే ఈ టాపిక్ నుంచి 8 మార్క్స్ మీరు ప్రాక్టీస్ అవ్వకుండా మీరెళ్తే మీరు నిజంగా మ్యాథ్స్ స్టూడెంట్స్ కాదనే నేను అనుకుంటున్నాను. సో కాబట్టి చాలా సింపుల్‌గా ఉంటది. కోఆర్డినేట్ జామెట్రీ మీకు ఇంకా సింపుల్‌గా అర్థమయ్యేట్టు చెప్తాను. జాగ్రత్తగా వినండి. ముందు వీడియోలో 8 మార్క్స్ అంటే రియల్ నంబర్స్ నుంచి ఒక 8 మార్క్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే టాపిక్ నుంచి గ్రాఫ్ వస్తుంది. దాని నుంచి ఒక 8 మార్క్స్ మనం డిస్కస్ చేసాం. తర్వాత 1 మార్క్స్ కూడా మనం డిస్కస్ చేసాం. చూడకపోయుంటే ఈ రామానుజన్ మ్యాథ్స్ పల్స్ ఫర్ 10th అనే ఛానల్‌లోకెళ్ళి మీరు ఉపయోగించుకోండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వస్తే కోఆర్డినేట్స్. మనం ఈ 8 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తదండి? కోఆర్డినేట్ జామెట్రీ నుంచి వస్తుంది. ఇంతకీ కోఆర్డినేట్స్ అంటే ఏంటంట? ఒక ఎక్స్, ఒక వైని ఎక్స్, వైని కోఆర్డినేట్స్ అంటారంట. ఈ కోఆర్డినేట్స్ ఎక్కడ ఉంటాయంటే ఈ కోఆర్డినేట్స్ అనేవి ఎక్కడుంటాయి అంటే మీరు గ్రాఫ్ అనేది మీరు చూసుంటే దీన్ని వై యాక్సిస్ అంటారు. దీన్ని ఎక్స్ యాక్సిస్ అంటారు. మరి ఈ ఎక్స్, వై కోఆర్డినేట్స్ ఎక్కడుంటాయంటే ఎక్స్ యాక్సిస్ పై ఉండే నంబర్స్‌ని ఎక్స్ కోఆర్డినేట్స్ అంటారు. ఎక్స్ యాక్సిస్ పై ఉండే నంబర్స్‌ని ఎక్స్ కోఆర్డినేట్స్ అంటారు. మరి వై యాక్సిస్ పై ఉండే నంబర్స్‌ని వై కోఆర్డినేట్స్ అంటారు. ఈ విధంగా మనం కోఆర్డినేట్స్‌ని గ్రాఫ్‌లో మనం గుర్తించొచ్చు. బావుందండి. కోఆర్డినేట్స్ అంటే మీకు తెలుసు. ఎందుకంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్ అనే టాపిక్ నుంచి మీరు నేర్చుకున్నారు. మరి కోఆర్డినేట్స్ ఉపయోగించి జామెట్రీని మనం ఎలాగా ఆహ్, తయారు చేస్తాం? వాటి ద్వారా ఈ ఎలాగనేది మనం కనుక్కుంటాం అనే విషయానికొస్తే ఇవి కోఆర్డినేట్స్ అండి. ఇవి జామెట్రీ అండి. కోఆర్డినేట్స్‌ని, జామెట్రీని మనం ఎలా కలపగలిగాము అంటే ఫర్ సపోజు నేను ఈ పెన్నే తీసుకుంటున్నాను. ఈ పెన్ మెజర్‌మెంట్ నాకు కావాలంటే ఈ పెన్ను ఒక స్కేల్ తీసుకొని ఎన్ని సెంటీమీటర్లు ఉందో స్కేల్ తీసుకొని మనం కొలవగలం. ఇప్పుడు తర్వాత ఒక టీవీ అనేది ఎన్ని ఇంచెస్ ఉందో అనేది మనం స్కేల్ ద్వారా కొలవగలం. మరిప్పుడు ఒక అమెరికా అనే దేశం ఉంది. తర్వాత ఇండియా అనే దేశం ఉంది. ఆ 2 దేశాల మధ్య దూరాన్ని మనం ఎలా కనుక్కోగలము అంటే, ఈ కోఆర్డినేట్స్‌ని ఉపయోగించుకొని కనుక్కోగలము. ఈ కోఆర్డినేట్స్ ఉపయోగించి ఎలా కనుక్కోగలము అంటే, ఇప్పుడు ఇదే మన భూమి అనుకుంటే, వాటికి ఇగోండి నిలువుగా ఉండేవి లాంగిట్యూడ్స్ అంటారు. అడ్డంగా ఉండేవి లాటిట్యూడ్స్ అంటారు. వీటిల్ని ఉపయోగించుకొని మనం ఇగోండి ఇక్కడ ఇండియా అనే దేశం ఉంటే, దీని కోఆర్డినేట్స్ మనం కనుక్కొని ఇక్కడ అమెరికా అనే దేశం ఉంటే దాని కోఆర్డినేట్స్ మనం కోఆర్డినేట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? కోఆర్డినేట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనం భూమిని 360 డిగ్రీలుగా విభజించుకున్నాం కదా! డివైడ్ చేసుకున్నాం కదా! మరి లాంగిట్యూడ్‌కి కొన్ని డిగ్రీస్ ఉంటాయి. లాటిట్యూడ్‌కి కొన్ని డిగ్రీస్ ఉంటాయి. ఆ విధంగా లాంగిట్యూడ్‌ని మనం ఎక్స్ అనుకోని, లాటిట్యూడ్‌ని ఒక వై అనుకుంటే దీని ద్వారా ఒక కోఆర్డినేట్స్ అనేవి రావడం జరుగుతుంది. రెండిటిని ఉపయోగించుకొని ఇగో ఈ ఇండియాకి, ఇక్కడున్న అమెరికాకి దూరాన్ని మనం కనుక్కోగలుగుతాం. అండి ఈ కోఆర్డినేట్స్ ఇక్కడ ఇండియా కోఆర్డినేట్స్ కనుక్కున్నాం, అమెరికా కోఆర్డినేట్స్ కనుక్కున్నాం. మరి రెండిటి మధ్య దూరాన్ని మనం ఎలా మెజర్ చేస్తామంటే డిస్టెన్స్‌కి ఫార్ములా ఉందండి. కోఆర్డినేట్ జామెట్రీలో డిస్టెన్స్‌కి ఫార్ములా ఉంది. అదేంటంట స్క్వేర్ రూట్ ఆఫ్ x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ అనే డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి ఆ ఇండియాకి, ఆ అమెరికాకి మధ్య దూరాన్ని మనం కనుక్కోగలుగుతాం. ఈ విధంగా మనం కోఆర్డినేట్ జామెట్రీని మన రియల్ లైఫ్‌లో యూజ్ చేసుకుంటాం. మరిప్పుడు కోఆర్డినేట్స్ గురించి చెప్పారు. జామెట్రీ గురించి మనం ఎలా కనుక్కోగలం అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. ఆ పాయింట్ ఏంటంట ఇగోండి. దీనికి 3, 3 అనే ఒక పాయింట్ ఉంది. కోఆర్డినేట్స్ ఏంటంటే 3, 3. తర్వాత ఇక్కడో పాయింట్ ఉందండి. ఇక్కడ 1, 1 అనే కోఆర్డినేట్ ఉంది. తర్వాత ఇక్కడ ఎక్కడో ఒక పాయింట్ ఉందండి. ఇది 4 అనుకుందాం. ఇక్కడ ఎక్కడో ఒక పాయింట్ ఉందండి. అది అది 4, 1 అనే కోఆర్డినేట్స్ 4, 1 అనే కోఆర్డినేట్స్‌ని అది రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఈ 3 పాయింట్స్‌ని మనం కలిపితే ఏం ఫార్మ్ అవుతుంది చూడండి. ఈ 3 పాయింట్స్ కలిపితే ఒక ట్రయాంగిల్ ఫార్మ్ అయిందా? సో, ఒక ట్రయాంగిల్ ఫార్మ్ అయిందా లేదా? సో, ఈ విధంగా మనం కోఆర్డినేట్స్ ఉపయోగించి ఈ జామెట్రీ యొక్క మెజర్‌మెంట్స్‌ని మనం కనుక్కోవచ్చు. దీని ఏరియాని కనుక్కోవచ్చండి. ఏరియాని కనుక్కోవచ్చు. తర్వాత
ఈ ట్రయాంగిల్ యొక్క ఈ సైడ్స్ కూడా కనుక్కోవచ్చండి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ మధ్య డిస్టెన్స్ని మనం డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించుకొని కనుక్కోవచ్చు. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ మధ్య డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించుకొని మనం కనుక్కోవచ్చు. ఈ విధంగా ఈ కోఆర్డినేట్స్ ఉపయోగించి జామెట్రీ ద్వారా మనం డిస్టెన్స్ ఫార్ములాను యూజ్ చేసుకొని దాని ఏరియాని, తర్వాత పెరిమీటర్ని, తర్వాత మన సైడ్స్ యొక్క డిస్టెన్స్ మనం కనుక్కోవచ్చు. మెయిన్ టాపిక్ లో వస్తే జామెట్రీ అందులోని ట్రయాంగిల్స్ ఉంటాయి, స్క్వేర్ ఉంటుంది, రాంబస్ ఉంటుంది, రెక్టాంగిల్ కూడా ఉంటుంది. వాటిని ఎలా ఇప్పుడు కోఆర్డినేటర్స్ ఉపయోగించి కనుక్కుంటాం అంటే రండి. ఇప్పుడు ట్రయాంగిల్ అంటే ఏంటి? ట్రయాంగిల్ అంటే చూడండి, త్రీ సైడ్స్ అనేవి ఉంటాయండి ట్రయాంగిల్కి. ఇగోండి, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏని వెర్టిసెస్ అంటామండి, బిని కూడా వెర్టిసెస్ అంటామండి, సిని కూడా వెర్టిసెస్ అంటామండి. ఇప్పుడు ఏ అనేది మనం ఒక పాయింట్గా అనుకుంటే దాని కోఆర్డినేట్స్ x1 y1 అండి. బి అనేది మనం ఒక పాయింట్ అనుకుంటే దాని కోఆర్డినేట్స్ x2 y2 అండి. అంటే ఈ ట్రయాంగిల్ని మీరు ఈ గ్రాఫ్లో ఊహించుకోండి. సి అనేది ఒక పాయింట్ అంటే దాని కోఆర్డినేట్స్ x3 y3 అండి. ఆ మూడు కోఆర్డినేట్స్ కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ట్రయాంగిల్ ఫామ్ అయితే ఇప్పుడు ఈ ఏబి డిస్టెన్స్ నాకు కావాలి, బీసీ డిస్టెన్స్ కావాలి, ఏసీ కూడా డిస్టెన్స్ నాకు కావాలంటే ఈ డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించుకొని మనం చాలా సింపుల్గా కనుక్కోగలుగుతాం. ఇప్పుడు 8 మార్క్స్లో ఏది రాబోతుంది అంటే 3 కోఆర్డినేట్స్ ఇస్తాడండి. ఏబిసి అనే 3 పాయింట్స్ ఇస్తాడు. వాటికి సంబంధించిన కోఆర్డినేట్స్ కూడా ఇస్తాడు. అయితే ఆ 3 పాయింట్స్ని మీరు ఉపయోగించి ట్రయాంగిల్ని ఫామ్ చేయగలుగుతారా అని అడుగుతాడండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 3 పాయింట్స్ని ఉపయోగించుకొని ట్రయాంగిల్ ఫామ్ చేయగలుగుతారా అని అడుగుతారు. మీరు ఏం చేయాలి అంటే ఇగోండి, ఏకి బికి మధ్య డిస్టెన్స్ని మెజర్మెంట్ చేస్తారు, బికి సికి మధ్య డిస్టెన్స్ని మెజర్ చేస్తారు, సికి ఏకి మధ్య డిస్టెన్స్ని మెజర్ చేస్తారు. మరి డిస్టెన్స్ అనేది సెంటీమీటర్లో లేదా యూనిట్స్లో వస్తుంది కదా. ఇప్పుడు వాటిని ఉపయోగించి మనం ట్రయాంగిల్ని ఫామ్ చేయగలుగుతామా లేదా అనే విషయం ఎలా తెలుసుకోగలుగుతామంటే చూడండి, ద సమ్ ఆఫ్ ఎనీ 2 ఆఫ్ దీస్ డిస్టెన్సెస్. చూడండి, ఇగోండి, ఈ సి అనేది ఏంటండి, ఏకి బికి మధ్య దూరం, డిస్టెన్స్. ఏ అనేది ఏంటండి, బికి సికి మధ్య దూరం అండి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దూరం అండి. ఈ బి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్య దూరం అండి. వాడు ఏమంటాడంట, ట్రయాంగిల్ నువ్వు ఫామ్ చేయాలంటే అది కండిషన్ ఏంటంట అంటే ద సమ్ ఆఫ్ ఎనీ 2 ఆఫ్ దీస్ డిస్టెన్సెస్. చూడండి, ఈ ట్రయాంగిల్లో ఏ 2 డిస్టెన్సెస్ మీరు కలిపినా, ఒక ట్రయాంగిల్లో ఏ 2 డిస్టెన్సెస్ మీరు కలిపినా అది ఇగోండి థర్డ్ డిస్టెన్స్ కంటే పెద్దగా ఉండాలి. అలా అయితేనే మీరు ట్రయాంగిల్ని ఫామ్ చేయగలుగుతారు. చూడండి, ఈజ్ గ్రేటర్ దెన్ ద థర్డ్ డిస్టెన్స్. చూడండి, ఇక్కడ ఏ ప్లస్ సి అంటే ఈ ఏని సిని కలిపితే అది దేనికన్నా పెద్దగా ఉండాలండి, ఇగోండి ఈ బి కన్నా పెద్దగా ఉండాలి. బి అంటే ఏంటి, ఏకి సికి మధ్య డిస్టెన్స్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ రెండే కాదండి, ఏ 2 కలిపినా అది మూడో సైడ్ కన్నా, థర్డ్ సైడ్ కన్నా పెద్దగా ఉండాలి. చూడండి, ఏ ప్లస్ బిని కలిపితే అది సి కన్నా పెద్దగా ఉండాలి. తర్వాత బి ప్లస్ సిని కలిపినా అది ఏ కన్నా పెద్దగా ఉండాలి. ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే మీరు ఇచ్చిన ఈ 3 పాయింట్స్ని ఉపయోగించుకొని ట్రయాంగిల్ని ఫామ్ చేయగలుగుతాము. ఈ కండిషన్ సాటిస్ఫై చేయకపోతే మీరు గ్రాఫ్లో ఇగోండి ఇలాగొచ్చి ఇలాగ ఆగిపోద్దండి, ఆ కండిషన్ సాటిస్ఫై చేయకపోతే. లేకపోతే అలాగైనా వస్తుంది, ఎలాగొచ్చి ఎలాగెళ్ళిపోవచ్చండి. ఆ కండిషన్ సాటిస్ఫై చేయకపోతే మనం ట్రయాంగిల్ని ఫామ్ చేయలేము. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక 3 ఇచ్చానండి, తర్వాత ఇక్కడ 2 ఇచ్చాను, ఇక్కడ 1 ఇచ్చాను. సెంటీమీటర్స్ అండి, ఇవి సెంటీమీటర్స్, ఇవి సెంటీమీటర్స్, ఇవి 2 సెంటీమీటర్స్, ఇది 1 సెంటీమీటర్ అండి. ఈ 3, 2, 1 అనే మెజర్మెంట్స్ ఉపయోగించుకొని మనం ట్రయాంగిల్ ఫామ్ చేయగలుగుతామా అంటే ఒకసారి కండిషన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇగోండి చూడండి, ఈ మూడు డిస్టెన్సెస్ ఇచ్చారు కదా, ఈ 3 సైడ్స్ ఇచ్చారు కదా, అందులో ఏవైనా 2 కలపండి. కలిపితే అది దేనికన్నా పెద్దగా ఉండాలండి, థర్డ్ సైడ్ కన్నా పెద్దగా ఉండాలి. ఫర్ సపోజ్ ఈ 2 కలుపుదాం, 3 + 2 అండి, 3 + 2 5, అది 1 కన్నా పెద్దగా ఉంది. ఓకే, తర్వాత ఈ 2 కలుపుదాం. చూడండి, ఇదిగోండి 2 + 1 ఎంత, 3 అండి. ఇక్కడ 3, మరి ఈ సైడ్ కానీ పెద్దగా ఉందా, లేదు కదా. ఈ 2 1 కలిపితే అంత 3 సమానం అయిందండి. కానీ ఏమవ్వాలి, ద సమ్ ఆఫ్ ఎనీ 2 ఆఫ్ దీస్ డిస్టెన్సెస్ ఈజ్ గ్రేటర్ దాన్ ద థర్డ్ డిస్టెన్సెస్. థర్డ్ డిస్టెన్స్ కన్నా మిగిలిన 2 డిస్టెన్స్ల మొత్తం
పెద్దగా ఉండాలి. ఇక్కడ చూడండి పెద్దగా ఉందా? లేదు, సమానంగా ఉంది కాబట్టి ఈ మెజర్‌మెంట్స్‌ని ఉపయోగించుకొని మనం ఏం తయారు చేయలేమండి? ట్రయాంగిల్‌ని తయారు చేయలేము. ఈ కండిషన్‌ని మీరు గుర్తుపెట్టుకుంటే పక్కాగా 8 మార్క్స్ అనేది మీకు ఎగ్జామ్‌లో రాబోతుంది. ఇప్పుడు ఇది ట్రయాంగిల్ గురించండి. తర్వాత ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇంకా 8 మార్క్స్‌లో ఇవ్వడానికి అవకాశం ఏముంది అంటే 3, 3 పాయింట్స్ ఇస్తాడండి. 3 పాయింట్స్‌ని ఇస్తే వాటిల్ని వాటి ద్వారా మీరు ఏ ట్రయాంగిల్‌ని ఫార్మ్ చేయగలుగుతారు? ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్‌ని ఫార్మ్ చేయగలుగుతారు అని అడుగుతాడండి. మీరు ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్ చేయగలుగుతారు అని అడిగినప్పుడు మీకు టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ తెలియాలి కదా! తెలియాలి కాబట్టి కేవలం రెండే 2 ఇస్తాడండి. అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇస్తాడు. రెండోది ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇస్తాడండి. ఆ 2 ట్రయాంగిల్సే ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటంట అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ అయితే దాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటారు. చూడండి, ఇది ఏకి బికి మధ్య డిస్టెన్స్ కనుక్కుంటారో ఈ ఫార్ములా ఉపయోగించి, బికి సికి మధ్య డిస్టెన్స్ కనుక్కుంటారో, సికి ఏకి డిస్టెన్స్ కనుక్కుంటారో అప్పుడు అన్ని డిస్టెన్సెస్ ఏముండాలండి? ఇది 4 సెంటీమీటర్స్ వస్తే ఇది 5 సెంటీమీటర్స్ వస్తే ఇది 5 రావాలి, ఇది 5 రావాలి. ఈ విధంగా అన్ని ఈక్వల్ డిస్టెన్సెస్ వస్తే దాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటారు. లేకపోతే కేవలం 2 డిస్టెన్సెస్ ఈక్వల్ ఉండి థర్డ్ డిస్టెన్స్ అనేది ఈక్వల్‌గా లేకపోతే దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటారు. ఈ విధంగా మీరు టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ మనం నేర్చుకోవచ్చు. తర్వాత ఇంకేమి ఇవ్వడానికి అవకాశం ఉంది 8 మార్క్స్‌లో అంటే 4 పాయింట్స్ ఇస్తాడు. 4 పాయింట్స్‌ని ఉపయోగించి మీరు ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్‌ని తయారు చేయగలుగుతారు? ఆ 4 పాయింట్స్‌ని ఉపయోగించుకొని వాటి ద్వారా కోఆర్డినేట్స్‌ని మీరు యూజ్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్‌ని తయారు చేయగలుగుతారు అని అడుగుతాడండి. మీరు ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ తయారు చేయగలుగుతారు అడిగినప్పుడు టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ మీకు తెలియాలి కదా! టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అంటే ఇగోండి ఫస్ట్‌ది స్క్వేర్ అండి. స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే దాన్ని స్క్వేర్ అంటారు. మరి ఇదేంటండి రాంబస్. రాంబస్ అంటే ఏంటి? రాంబస్ కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే దాన్ని రాంబస్ అంటారండి. మరి దానికి దీనికి మరి తేడా ఏంటండి అంటే చూడండి ఇదిగోండి ఇది డయాగ్నల్. చూడండి స్క్వేర్‌కి డయాగ్నల్స్ ఈక్వల్‌గా ఉంటాయి. మరి రాంబస్‌కి డయాగ్నల్స్ నాట్ ఈక్వల్‌గా ఉంటాయి. చూడండి ఇది పెద్ద డయాగ్నలా? మరి చూడండి ఇది చిన్న డయాగ్నలు. మరి స్క్వేర్‌ని రాంబస్‌ని డివైడ్ చేసింది ఏంటంట అంటే డయాగ్నల్స్. స్క్వేర్‌కి సైడ్స్ ఈక్వల్‌గా ఉంటాయి. దాంతో పాటు డయాగ్నల్స్ కూడా ఈక్వల్‌గా ఉంటాయి. ఇప్పుడు రాంబస్‌కి సైడ్స్ ఈక్వల్‌గా ఉంటాయి. డయాగ్నల్స్ నాట్ ఈక్వల్‌గా ఉంటాయి. చూడండి ఇక్కడ ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సీడీ ఈజ్ ఈక్వల్ టు డిఏ అవుతుందండి. అట్ ద సేమ్ టైము ఇదిగోండి బీడీ అండి. బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది స్క్వేర్‌కి. మరి ఈ రాంబస్‌కి అన్ని సైడ్స్ ఈక్వల్‌గా ఉంటాయి. ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సీడీ ఈజ్ ఈక్వల్ టు డిఏ ఈక్వల్‌గా ఉంటది. మరి డయాగ్నల్‌కి ఈక్వల్‌గా ఉంటాయంటే బీడీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏసీ. స్క్వేర్‌ని రాంబస్‌ని డివైడ్ చేసేది, ఆ రెండిటిని వేరు చేసేది మరి ఏంటంటే అవి డయాగ్నల్స్ అండి. ఇగోండి మొత్తం మీరు ఎన్ని డిస్టెన్సెస్ కనుక్కోవాలండి ఇక్కడంటే 1, 2, 3, 4 డిస్టెన్సెస్‌తో పాటు ఈ 2 డిస్టెన్స్ కూడా కనుక్కోవాలండి. మొత్తం 6 డిస్టెన్సెస్ కనుక్కోవాలి. దేనికి? క్వాడ్రిలేటరల్‌కి. మరి ఈ ట్రయాంగిల్‌కి కేవలం 3 డిస్టెన్సెస్ మాత్రమే. ఈ డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించుకొని మీరు కనుక్కోవాలి. ఇప్పుడు రెక్టాంగిల్ పారలెలోగ్రామ్. రెక్టాంగిల్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈ 2 ఈక్వల్ అండి. ఈ 2 ఈక్వల్. మరి పారలెలోగ్రామ్ కూడా ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. పారలెలోగ్రామ్ కూడా ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. మరి రెండిట్లికి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అయితే మరి రెండిటిని వేరు చేసేది ఏంటి అంటే మళ్ళీ డయాగ్నల్స్ అండి. మళ్ళీ డయాగ్నల్స్. డయాగ్నల్స్ అంటే తెలుగులో కర్ణం అంటారండి. కర్ణం. రెక్టాంగిల్‌కి ఈ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్‌తో పాటు డయాగ్నల్స్ కూడా ఈక్వల్‌గా ఉంటాయి. డయాగ్నల్స్ కూడా ఈక్వల్‌గా ఉంటాయి. డయాగ్నల్స్ కూడా ఈక్వల్‌గా ఉంటాయి. మరి పారలెలోగ్రామ్‌కి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్స్‌తో పాటు డయాగ్నల్స్ నాట్ ఈక్వల్‌గా ఉంటాయి. డయాగ్నల్స్ నాట్ ఈక్వల్‌గా ఉంటాయి. ఇప్పుడు ఈ రెండిటిని వేరు చేసేది ఏంటంట డయాగ్నల్స్. చూడండి రెక్టాంగిల్ అంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు సీడీ అవుతుంది. కామా ఏడీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. తర్వాత డయాగ్నల్స్ కూడా ఈక్వల్ కాబట్టి బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ కూడా అవుతుంది. మరి పారలెలోగ్రామ్ అంటే ఏంటట ఏబీ ఈజ్ ఈక్వల్ టు సీడీ అవుతుంది. తర్వాత ఏడీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది. తర్వాత బీడీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏసీ అవ్వాలి. ఈ
ఈ 2 కండిషన్స్ ద్వారా ఏది రెక్టాంగిల్, ఏది పారలోగ్రామ్ అనే విషయాన్ని మీరు కనుక్కోవచ్చు. ఈ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్, టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సింపుల్‌గా మాత్రం ఉండదు. ప్రశ్న అనేది ప్రశ్న అనేది సింపుల్‌గా ఉండదు. ప్రాసెస్ అనేది ఈజీగానండి. కానీ ప్రశ్న అనేది ఈ విధంగా ఉండొచ్చు. 4 పాయింట్స్ ఇస్తాడు. ఆ 4 పాయింట్స్‌ని మీరు ఉపయోగించి ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్‌ని తయారు చేయగలుగుతారు అని అడుగుతాడండి. ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్‌ని తయారు చేయగలుగుతారు అని అడుగుతాడండి. మీరు ఈ కోఆర్డినేట్స్‌ని ఉపయోగించి ఒక గ్రాఫ్ తీసుకోండి. అంటే ఇది ఏ విధంగా ఉంటదంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ ఉందండి, ఇక్కడ ఒక పాయింట్ ఉందండి, ఇక్కడ ఒక పాయింట్ ఉందండి, ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. ఈ విధంగా 4 కోఆర్డినేట్స్ ఇస్తాడు. మీరు ఈ కోఆర్డినేట్‌కి, ఈ కోఆర్డినేట్‌కి మధ్య దూరం కనుక్కోవాలి. మరి తర్వాత ఈ రెండిట్లకి మధ్య దూరం కనుక్కోవాలి. ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్ కనుక్కుంటే ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది సి అవుతుంది, ఇది డి అవుతుంది. ఈ విధంగా ఈ 4 డిస్టెన్సెస్‌తో పాటు ఈ 2 డిస్టెన్స్ కూడా కనుక్కోవాలి. ఈ 2 డిస్టెన్స్ కూడా కనుక్కుంటే మొత్తం 6 టైప్ ఆఫ్ డిస్టెన్సెస్‌ని కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఈ 4 దేన్ని సాటిస్ఫై చేస్తుందో మీరు తెలుసుకోవాలి. స్క్వేర్‌ని సాటిస్ఫై చేయాలంటే అన్ని సైడ్స్‌తో పాటు ఈ డయాగ్నల్స్ కూడా ఈక్వల్‌గా ఉండాలి. రాంబస్‌ని సాటిస్ఫై చేయాలంటే అన్ని సైడ్స్ ఈక్వల్‌గా ఉండాలి. కానీ డయాగ్నల్స్ ఈక్వల్‌గా ఉండకూడదు. మరి రెక్టాంగిల్‌ని సాటిస్ఫై చేయాలంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్‌గా ఉండాలి. దాంతో పాటు డయాగ్నల్స్ కూడా ఈక్వల్‌గా ఉండాలి. పారలోగ్రామ్‌ని సాటిస్ఫై చేయాలంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్‌గా ఉండాలి. తర్వాత డయాగ్నల్స్ అనేది ఈక్వల్‌గా ఉండకూడదు. ఈ విధంగా మనం వీట్లి గురించి కంప్లీట్‌గా తెలుసుకుంటే గాని ఎగ్జామ్‌లో మనం దీన్ని సాల్వ్ చేయలేము. అందరూ డిస్టెన్స్ ఫార్ములా ఏసేస్తారండి. నువ్వు ఏస్తావు, నీ పక్కనున్నోడు కూడా వేసేస్తాడు. మరి లాస్ట్‌కి కన్క్లూజన్ అనేది ఇంపార్టెంట్ అండి. కన్క్లూజన్ నీకు రావాలంటే ఈ బేసిక్ క్లాస్ అనేది ఇంపార్టెంటు. ఇవి కోఆర్డినేట్స్ అండి. వీటిలన్నిటిని జామెట్రీ అంటారు. దీన్నే కోఆర్డినేట్ జామెట్రీ అంటారు. సో, ఈ విధంగా ఈ బేసిక్ క్లాస్ అనేది ఉంటుంది. మరి ఈ టాపిక్‌కి సంబంధించిన కేవలం 3 ప్రిన్సిపల్స్ ఉంటాయండి. అవి ఏంటనేది ఇప్పుడు డిస్కస్ చేసి 8 మార్క్స్ క్వెషన్‌లోకి వెళ్దాం. చిటికలో వచ్చేస్తాం. చిటికలో వచ్చేసాం. ఇప్పుడు చూడండి ఈ 4 ఫార్ములాస్‌ని ఉపయోగించుకొని మనం 8 మార్క్స్ ప్రాబ్లమ్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. ఏంటి 4 ఫార్ములాస్ అంటే ఫస్ట్‌ది డిస్టెన్స్ ఫార్ములా. డిస్టెన్స్ ఫార్ములా అంటే నేను చెప్పాను కదండీ! ఒక గ్రాఫ్‌లో ఒక గ్రాఫ్‌లో ఇక్కడ ఏదో ఒక పాయింట్ ఉందండి. అది ఏ x1, y1 తర్వాత ఇక్కడ ఎక్కడో ఒక పాయింట్ ఉందండి. అది బి x2, y2 అనే పాయింట్లు ఉన్నాయండి. మరి ఏకి, బికి మధ్య డిస్టెన్స్ ఎంత? ఫర్ సపోజు ఆకాశంలో విమానం ఎగురుతుంది కదండీ! ముందు మనం హైదరాబాద్ నుంచి విమానం టేక్ ఆఫ్ అయిందండి. ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అయిందండి. అది ఎక్కడో ఉందండి. మరి ఇప్పుడు ఆకాశంలో అది ఎక్కడో ఉంది. అక్కడి నుంచి మన హైదరాబాద్‌కి ఎంత దూరం ఉంది అని ఎలా కనుక్కుంటామంటే, మనం ఏమైనా టేప్ పెట్టి మెజర్ చేయగలమా? లేకపోతే స్కేల్ తీసుకొని మెజర్ చేయగలమా అంటే లేదండి. ఈ కోఆర్డినేట్ జామెట్రీని ఉపయోగించుకొనే మనం దాని దూరాన్ని కనుక్కోగలం. ఆ ఏరోప్లేన్ యొక్క లాటిట్యూడ్, లాంగిట్యూడ్ కనుక్కొని దాని ద్వారా వచ్చే ఫర్ సపోజ్ ఏ అనేది ఏరోప్లేన్ అనుకుంటే దాని లాటిట్యూడ్, లాంగిట్యూడ్ కనుక్కుంటాం. మనం ఏ ప్లేస్‌లో అయితే ఉన్నామో మన హైదరాబాద్ యొక్క లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఉపయోగించుకొని ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్‌ని మెజర్ చేస్తాము. ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్‌ని మెజర్ చేస్తాము. ఈ విధంగా మనం డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగిస్తాము. దానికి ఫార్ములా అంటే ఈ ఏరోప్లేన్ నుంచి మన హైదరాబాద్‌కి దూరాన్ని ఎలా కనుక్కోగలం అంటే కోఆర్డినేట్స్ ఉపయోగించుకొని స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ అయినా ఉపయోగించుకోవచ్చు. లేదు అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్‌ని ఉపయోగించి ఫార్ములాగా మనం అనుకోవచ్చు. ఇప్పుడు సెక్షన్ ఫార్ములా అంటే ఏంటి? ఇప్పుడు సెక్షన్ ఫార్ములా అంటే ఏంటి అంటే ద పాయింట్ Px, y divides the line segment joining the points A x1 y1 B x2 y2 internally in the ratio of m1:m2. ఏమీ లేదండి. ఒక లైన్ సెగ్మెంట్ అంట. ఇగోండి దీన్ని లైన్ అంటామండి. ఇది లైన్ అండి. ఇది లైన్ అండి. అందులో ఒక ముక్కను తీస్తే ఇగోండి ఈ పార్ట్‌ని తీస్తే అది లైన్ సెగ్మెంట్ అంటాము. లైన్ సెగ్మెంట్‌కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. మరి ఈ లైన్‌కి ఉంటదా అంటే ఈ లైన్‌కి ఎండ్ పాయింట్స్ ఉండవు. ఇది అలా పోతూనే ఉంటది. ఇది ఇలా పోతూనే ఉంటది. సో, లైన్‌లో ఒక పార్టే లైన్ సెగ్మెంటు. ఇప్పుడు చూడండి. లైన్ సెగ్మెంట్ ఉందంట. ఇగోండి. ఈ లైన్ సెగ్మెంట్‌నంట ఈ P అనే పాయింట్ m1:m2 రేషియోలో డివైడ్ చేసిందంట. ఇగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పార్టు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పార్టు. ఈ పార్ట్‌ని m1 అన్నాము. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పార్ట్‌ని m2 అన్నాము. ఈ విధంగా ఆ లైన్ సెగ్మెంట్‌ని
పి అనే పాయింట్ M1:M2 అనే రేషియోలో డివైడ్ చేస్తే ఈ ఆ డివైడ్ చేసిన పి ఉంది కదా, పి అనేది ఆ పికి కోఆర్డినేట్స్ ఉంటాయి కదా, ఆ పి కోఆర్డినేట్స్కి మనం కనుక్కోవాలంటే ఏబి అనే లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేసిన పి పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ని కనుక్కోవాలంటే ఫార్ములా M1x2 ప్లస్ M2x1 బై M1 ప్లస్ M2. ఇది ఏంటంట, ఎక్స్ కోఆర్డినేట్స్ దీని ద్వారా వస్తుందంట. కామా, ఇది కామా అండి, ప్లస్లు కానీ మైనస్లు కానీ ఉండవు. తర్వాత M1y2 ప్లస్ M2y1 బై M1 ప్లస్ M2, ఇది y కోఆర్డినేట్ అనేది వస్తుంది. ఈ విధంగా ద పాయింట్ Px, y divides the line segment joining the points A, B internally in the ratio of M1:M2 అంటే ఆ డివైడ్ చేసిన P పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ని కనుక్కోవడం కోసం ఫార్ములా ఇంటర్నల్లీ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రెండు ఉంటాయండి ఫార్ములాస్, ఇంటర్నల్లీ ఉంటుంది, ఎక్స్టర్నల్లీ ఉంటుంది. ఇంటర్నల్ అంటే ప్లస్ ఉంటుంది, ఎక్స్టర్నల్ అంటే మైనస్ ఉంటుంది. ఇది లోపలే ఉంది కదండి, ఏకి బికి లోపలే ఉంది కదా, సో ఇంటర్నల్గా ఉంది కదా, కాబట్టి ఇంటర్నల్లీ అంటే ఈ ఫార్ములాని మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కొంచెం మోడిఫై చేస్తే మిడ్ పాయింట్ అంట. మిడ్ పాయింట్ అంటే ఏంటి, ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్ కట మిడిల్లో ఉండాలంట. ఇది పి అనేది ఈ లైన్ సెగ్మెంట్కి మిడిల్లో లేదండి, మిడిల్లో లేదు, ఎక్కడో ఒక చివరో లేకపోతే ఆ పక్క ఈ పక్క ఉంది. అందుకు ఉంది కాబట్టి ఈ పార్ట్ మనం M1 అన్నాం, ఈ పార్ట్ ఒక M2 అన్నాం. మరి ఇక్కడ ఏముందట, ఈ లైన్ సెగ్మెంట్కి పి అట కరెక్ట్గా మిడిల్లో ఉందంట. మిడిల్లో ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడ దూరం ఎంత ఉంటుందో పి నుంచి బికి కూడా అంతే దూరం ఉంటుంది. దాని రేషియో ఫర్ సపోజ్ ఏ నుంచి పికి ఒక 10 అయితే పి నుంచి బికి కూడా ఒక 10 అవుతుంది. మరి దీని రేషియో అంటే ఎలా చెప్తాం, 10:1 పోతే 1:1 అని చెప్తామా. అదే విధంగా ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఇన్ ద రేషియో 1:1. మిడ్ పాయింట్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్ అంట ఆ లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందట, 1:1 రేషియోలో డివైడ్ చేస్తే సో ద కోఆర్డినేట్ ఆఫ్ ద మిడ్ పాయింట్, రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసిన ఆ మిడ్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ని కనుక్కోవాలంటే ఫార్ములా సేమ్ ఈ ఫార్ములాని ఒకటేనండి. కాకపోతే ఇక్కడ M1 ప్లేస్లో ఒకటి వేయండి, ఈ M2 ప్లేస్లో ఒకటి వేయండి. ఈ M1 M2 తీసిస్తే x1 ప్లస్ x2 మరి M1 అంటే 1 అన్నాం కదా, M2 అంటే 1 అన్నాం కదా, 1 + 1 అంటే 2 అవుతుంది. x1 + x2/2 y1 + y2/2ని మిడ్ పాయింట్ ఆఫ్ ద కోఆర్డినేట్స్ అంటాము. ఈ విధంగా మనం మిడ్ పాయింట్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు ట్రైసెక్షన్ అంటే ఏంటి, ఏమీ లేదండి, చూడండి. ఇప్పుడు ట్రైసెక్షన్ అంటే ఇవ్వండి ద పాయింట్స్ P, Q, ఇవ్వండి ఈ P, Q అనే పాయింట్స్ అట డివైడింగ్ ద లైన్ సెగ్మెంట్. ఈ లైన్ సెగ్మెంట్ అంటే ఎలా డివైడ్ చేస్తున్నాయంట, డివైడింగ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్. అంటే ఇప్పుడు చూడండి, లైన్ సెగ్మెంట్కి ఇవ్వండి ఇక్కడ పాయింట్ ఉందండి ఏ, ఇక్కడ పాయింట్ ఉందండి బి, మరి రెండు పాయింట్లు కలిపి ఏం ఏర్పడిందండి, జాయిన్ చేస్తే లైన్ సెగ్మెంట్ కదా ఫామ్ అయింది. అదే అన్నాడు, డివైడింగ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ ఏ x1 y1 b x2 y2 ఇన్ 3 ఈక్వల్ పార్ట్స్. ఏం లేదండి, ట్రైసెక్షన్ అంటే ఒక లైన్ సెగ్మెంట్ని P, Q అనే పాయింట్స్ అట, ఒక లైన్ సెగ్మెంట్ని P, Q అనే పాయింట్స్ అట 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాయట. దాన్నే ట్రైసెక్షన్ అంటారు. ట్రై అంటే 3. చూడండి, ఇదిగోండి ఇది ఏబి అనే లైన్ సెగ్మెంట్. ఈ లైన్ సెగ్మెంట్ని PQని ఎలాగా డివైడ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ నుంచి ఒక పార్ట్, 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే దాన్నే ట్రైసెక్షన్ అంటారు. మరి ఇప్పుడు ట్రైసెక్షన్ అంటే ఈ రెండు అన్ని ఈక్వల్సే కదా ఈ పార్ట్స్, అప్పుడు ఏపీ PQ QB అవుతుంది. ఎందుకంటే అన్ని ఈక్వల్ పార్ట్సే కదా, సో ఈక్వల్ పార్ట్స్ అయితే ఈ విధంగా ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు మనకి రేషియో అంటే ఎలాగొస్తుందంటే ఫర్ సపోజ్ ఈ క్యూని పక్కన పెట్టండి, ఇప్పుడు పీ గురించి మాట్లాడుతున్నాం. పీకి మరి పాయింట్ అది కోఆర్డినేట్స్ ఉంటాయి కదా, మరి ఈ పీ కోఆర్డినేట్ ఏబీని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందండి అంటే ఇక్కడ ఈ క్యూని పక్కన పెట్టండి. ఇవ్వండి ఈ పీ అనే కోఆర్డినేట్ ఏబీ లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే ఇవ్వండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పార్ట్ 1:, మరి ఎక్కడి నుంచి ఇక్కడ కదా, ఇక్కడి నుంచి ఇక్కడ కదా, మరి ఎక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 1:1 + 1 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇవ్వండి ఈ పి అంట ఈ ఏబి లైన్ సెగ్మెంట్ను 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవ్వండి ఏపీ ఈజ్ టు పిబి ఈజ్ ఈక్వల్ రేషియో ఏంటి, 1:2. మరి ఇప్పుడు ఈ క్యూ చూద్దాం, ఇక పి పక్కన పెట్టండి. ఈ క్యూ అనేది ఏబి అనే లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే ఇవ్వండి ఇక్కడి నుంచి ఇక్కడ కదా, ఏక్యూ ఈజ్ టు QB.
ఈజ్ ఈక్వల్ చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ అండి? ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. 2 పార్ట్స్ అండి. ఈస్టు ఇక్కడి నుంచి ఇక్కడికి 1 పార్టు. 2:1 రేషియోలో డివైడ్ చేస్తది. ఈ విధంగా ట్రై సెక్షన్‌ని మనం చెప్పుకోవచ్చు. ఈ ట్రై సెక్షన్‌లో P అనే కోఆర్డినేటు ఈ లైన్ సెగ్మెంట్‌ని 1:2 రేషియోలో డివైడ్ చేస్తే Q అనేది 2:1 రేషియోలో డివైడ్ చేస్తది. ఈ విధంగా మనం ట్రై సెక్షన్‌ని మనం అనుకోవచ్చు. ఇంకొకటి మనం చెప్పుకుంటే కొలినియర్ పాయింట్స్ అనేవి ఉంటాయండి. కొలినియర్ పాయింట్స్ అంటే ఏమీ లేదండి. కొలినియర్ పాయింట్స్ అంటే అన్ని పాయింట్స్ ఒకే లైన్‌పై ఉంటే ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇగోండి ఏ, బి, సి అనేవి కొలినియర్ పాయింట్స్ అంటారు. ఇగోండి అన్ని పాయింట్స్ ఎక్కడ ఉండాలండి? ఒకే లైన్‌పై ఉండాలండి. ఇది ఒక గ్రాఫ్ అండి. ఈ గ్రాఫ్ ఇక్కడో పాయింట్, ఇక్కడో పాయింట్, ఇక్కడో పాయింట్ ఉందండి. ఈ 3 పాయింట్లు ఉన్నాయండి. వేరే వేరే ప్లేస్‌లో ఉన్నాయి 3 పాయింట్లు. మరి ఈ 3 పాయింట్లు ఉపయోగించి ట్రయాంగిల్ మనం ఫార్మ్ చేయగలుగుతామా చూడండి? ఫార్మ్ చేయగలుగుతాం. ఇక్కడి నుంచి ఇలా గీయండి, ఇక్కడి నుంచి ఇలా గీయండి, ఇక్కడ గీయండి. ట్రయాంగిల్ ఫార్మ్ చేయగలుగుతామా? చేయగలుగుతాం. ఎలాగా వేరు వేరు ప్లేస్‌లో ఉంటే. మరి ఈ 3 పాయింట్స్ కొలినియర్ పాయింట్స్ అయితే ట్రయాంగిల్ ఫార్మ్ చేయగలుగుతామా? ఫార్మ్ చేయలేమండి. ఇక్కడ చూడండి ఈ గ్రాఫ్‌లో ఈ వరుస 3 పాయింట్స్ ఉన్నాయి. ఈ 3 పాయింట్స్‌ని ఉపయోగించి ట్రయాంగిల్ ఫార్మ్ చేయగలమా? చేయలేము. ఇది ఇంపార్టెంట్ ఏంటంటే కొలినియర్ పాయింట్స్‌ని ఉపయోగించుకొని ట్రయాంగిల్‌ని ఫార్మ్ చేయలేము. మోస్ట్ ఇంపార్టెంటు. ట్రయాంగిల్ కొలినియర్ పాయింట్స్ అంటే ఆ పాయింట్స్ అన్నీ ఒకే లైన్ పైన ఉండాలి. ఈ విధంగా మీరు బేసిక్ అనేది చాలా నీట్‌గా నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ ఏం లేవండి. అందరూ ఆ x1+x2/2, y1+y2/2 ఏస్తారండి. అందరూ ఆ డిస్టెన్స్ ఫార్ములా ఏస్తారండి. కానీ ఎవరు కన్క్లూజన్ ఇవ్వగలరు అంటే ఈ బేసిక్ క్లాస్ చూసిన వాళ్ళే కన్క్లూజ్ ఇవ్వగలరు. ఈ విధంగా మీరు నేర్చుకోవచ్చు. క్లాస్ అర్థమైతే కామెంట్ చేయండి. ఇష్టమైతే లైక్ చేయండి. దీనికన్నా ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. జై హింద్.